హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనము డిఫరెంట్‌గా ఒక చక్కని పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. దీని స్పెషల్ ఏందంటే కొబ్బరి పాలు, కొబ్బరితోని చేశాను నేను, పచ్చి కొబ్బరితోని. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లుక్కు. సో, ఎళ్ళిపోదాం, మనం ఏమేం కావాలో తెలుసుకుందాము. దీనికోసము చాలా ఈజీలో చేసేద్దాము. సో, ఒక 4 కాజు తీసుకోండి. బాదం పప్పులు ఒక 4, 5, కాజులు కొన్ని, ఒక ఇలాచి సరిపోతుంది. నేను ఎందుకంటే కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. కొద్దిగా ఇది రవ్వ తీసుకోండి. బియ్యం రవ్వ. సో, పచ్చి కొబ్బరి దీన్ని సన్నగా తురుముకోండి ఫస్టు. తురుముకొని దాని తర్వాత మిక్సీలో ఏసి పట్టేస్తే సరిపోతుంది. సో, చిక్కని పాలు తీసుకున్నాను నేను, హాఫ్ లీటరు. హాఫ్ లీటర్ సరిపోతుంది. సో, ప్యాన్ ఆన్ చేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఎమ్మటే దానిలో మంచిగా నెయ్యి వేయండి. ఫ్రెష్ నెయ్యి ఉంటే నెయ్యి వేయండి. నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని, నెయ్యి ఇలా మెల్ట్ కాగానే ఈజీగా తొందరగా వేసేస్తున్నాను నేను. ఈజీ వేలో తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా. 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. సో, కాజును మంచిగా గోలించుకోండి దానిలో, నేతిలో. ఇలా నెయ్యిలో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెము వెంబటే మనకు మిక్స్ చేసుకున్న రవ్వ ఉంది కదా! బియ్యం రవ్వ. ఇప్పుడు ఆ రవ్వని దీనిలో యాడ్ చేసుకుందాం మనము. ఇలా కాజు కొంచెం వేగగానే రవ్వ తీసేసుకొని రవ్వ యాడ్ చేసేద్దాము. సో, చూడండి, చాలా ఈజీ అండి. మనం ఇంట్లో ఉన్న కొబ్బరికాయలుంటాయి గదా! వాడుతూనైనా గానీ, దేవునికి కొట్టిన కొబ్బరికాయలైనా గానీ, వాడుతూనైనా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని. నాకొక దగ్గర చూసాను, చాలా బాగా అనిపిచ్చింది. సో, అందుకే ట్రై చేద్దామని ట్రై చేశాను నేను గూడా. సో, చూడండి, ఇప్పుడు రవ్వ తీసుకున్నాను నేను. ఈ రవ్వను గూడా నేతిలోనే మంచిగా చక్కగా వేగించుకోండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. నేను ఫాస్ట్‌గా వీడియో చేసేస్తున్నాను. సో, మనం చేసేసుకున్న పాలున్నాయి గదా! ఆ పాలు ప్లస్ దీనిలోనే కుడక కొబ్బరి ఉంది గదా! ఆ కొబ్బరిని పేస్ట్‌లా మెత్తగా పట్టుకొని, ఆ పేస్ట్‌ని దీనిలో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ సరిపోతుంది. 30 సెకండ్స్ కలిపేసుకొని మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా. ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. ఒక 30 సెకన్లు సరిపోతుంది. ఇలా మంచిగా చక్కగా కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు దీనిలో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. పాలు నేను తీసుకున్నానని చెప్పాను కదా మీకు, 500 ఎంఎల్ పాలు. ఆ 500 ఎంఎల్ పాలు దీనిలో యాడ్ చేసేసుకోవడమే. సో, అయిపోయింది. 30 సెకండ్స్ అలా కొద్దిగా ఇలా వేగగానే సరిపోతుంది కొంచెం వేయించి. సో, నెక్స్ట్ ఇదే మిక్సీలో నేను పాలు తీసుకుంటున్నాను. మనం కొబ్బరి పట్టుకున్నాం కదా! దాంట్లోనే పాలు యాడ్ చేసేసుకొని, దీని కప్పటి తీసుకున్నాను నేను, సరిపోతుంది. దీని కప్పటి తీసుకొని దీనిలో పోసేసుకొని చక్కగా మంచిగా చూడండి, పాలంతా చిక్కగా ఉన్నాయి. పాలు ఎంత చిక్కగా ఉంటే, నెయ్యి అంత ఎక్కువేస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది మనకి. సో, చూడండి, కొబ్బరి లేతగా ఉంటే ఇంకా యమ్మీ ఉంటుంది, అదిరిపోతుంది. సో, చూడండి, ఇలా కలిపేసుకొని ఒక 2-5 మినిట్స్ అడుగంటకుండా కలుపుతా ఉండాలి. కొబ్బరి ఉన్నది కాబట్టి అడుగంటిపోతా ఉంటుంది. సో, కింద మాడకుండా కలుపుతా ఉండాలి. ఇలాచీ వేసుకోండి ఒకటి. కొంచెమే క్వాంటిటీ కాబట్టి ఒక ఇలాచీ సరిపోతుంది నేను తీసుకుంది. సో, చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అంతా పైకి ఎలా తిరుక్కుంటూ వస్తుందో, ఇలా నెయ్యి పైకి వచ్చేంత వరకి మనము మంట పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా వెలిగించుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి వాటర్‌లో కలిపి. లేదనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అసలు వేయకున్నా గానీ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం వేశాను. ఇలా మెల్లిగా కలుపుతా ఉండండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టండి. అయిపోయింది. సో, ఇప్పుడు షుగర్ తీసుకుందాము. చక్కెర తగినంత ఏసుకుందాం, టేస్ట్‌కి తగినంత. నేనైతే ఒక 3 కప్పులు తీసుకున్నాను దీనికి తగ్గట్టు. అందరితోనైతే వేశాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సో, చూడండి, చక్కెర వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసిన తర్వాత రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్. స్టవ్ బంద్ చేద్దాము ఇంకా మనము. స్టవ్ ఆఫ్ చేసి మనం బాదం ముక్కలు కట్ చేసుకున్నాం గదా! సో, ఆ బాదం ముక్కల్ని ఇలా మంచిగా పొడువుగా కట్ చేసుకొని వేసేయడమే. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీ వేలో ఎంత పర్ఫెక్ట్‌గా చేశానో. సో, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి కొత్తగా వస్తే అసలు మనకు అర్థం కూడా కాదు ఇది ఏం పెట్టిర్రు వీళ్ళనేది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. వేడిగా కూడా తినొచ్చు. అలా అని చల్లగా పెట్టుకొని తింటేనే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో, చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అందరూ. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచిరా, ఎంతో రుచిరా.